క్షమించండి. మీరు ఇంత నీచాన్ని దిగజారుతారని నేను అనుకోలేదు, కళలో కూడా అనుకోలేదు. నువ్వు వచ్చేదాకా కూడా. నారాకే కారణం అంటారా? కాదు. పోనీ మీకు ఎప్పుడైనా ఇలాంటి అభిప్రాయం కలిగించారా? లేదు. కలిగేలా ప్రవర్తించారా? లేదు. మరి మీకు ఈ దౌర్బల్యం, నాకు ఈ దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? ఎవరది? నాకు తెలియదు, నాకే తెలియదు. ఐశ్వర్యం అంతస్తు ఉన్నదనేగా, డబ్బుతో దేనైనా కొనుక్కోగలవనేగా. అలాంటి మాట్లాడుకో. మరి ఇంకేమిటి? నేను మనిషిని కావడం, ఈ పాడు వయసు ఇంకా నన్ను పట్టుకుని ప్రాకులాడదు. నాకు ఒక మనసు, అందులో కోరికలు ఇంకా చావకుండా ఉండడం. ఏ అనుభవము ఆనందము పొందక పూర్వమే నాకు అన్ని తీరిపోవడమే కారణం. నేను నమ్మలేను. నీకు అన్నీ ఉన్నాయి, కావాల్సినంత కలిముంది, కట్టుకున్న భర్త ఉన్నాడు. భర్త ఉన్నారు, నాకు ఏ విధంగానూ అడ్డురాని భర్త. నేను రహస్యంగా ఏం చేసినా అనుమతించే భర్త ఉన్నారు. అంటే అదే జీవితం. జీవితం నాతో ఆడిన చెలగాటం. వింటావా? విను రవి, విను. తాజ్మహల్ ఉంది, అందరూ దీని అందం చూస్తారు, ఆనందిస్తారు. కానీ లోపల ఉన్నది సమాధి అని ఎవ్వరూ గుర్తించరు. అలాగే నేను, నా ఐశ్వర్యం ఆడంబరమే కనిపిస్తాయి. ఈ ఐశ్వర్యం నా అంతరంగంలో కట్టిన సజీవ సమాధిలో ఏం మూలుగుతోందో ఎవ్వరికీ వినిపించదు. నిజమే రవి, నాకు పెళ్ళైంది. ఒక్కసారి కాదు, 2 సార్లు. అయినా నేను విధవనే. మొదటిసారి అందరిలాగా నేను ప్రేమించాను. మా పెద్దలు కూడా మా ప్రేమను అంగీకరించారు, తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ సంతోషంలో అతనికి నన్ను నేను అర్పించుకున్నాను. పెళ్లి ముహూర్తానికి ముందే అకాల మృత్యు అకస్మాత్తుగా అతన్ని తన్నుకుపోయింది. విధవగా గర్భవతిగా నేను మిగిలిపోయాను. అపనిందలు, అవమానాలు, నన్ను నేను చంపుకోగలను, కానీ అతని బిడ్డని చంపే అధికారం నాకెక్కడుంది? చావలేక బ్రతకలేక కుమిలిపోతున్న సమయంలో భరించలేని జీవితానికి పరిష్కారం మరణం కావచ్చు, కానీ లక్ష్యం కాదు, కాకూడదు. లక్ష్యమే లేని జీవితానికి ఇంతకన్నా పరిష్కారం ఏముందండి? ఒక లక్ష్యాన్ని కల్పించుకుని జీవించడమే. నాకు లక్ష్యమా? నేను జీవించడమా? అవును, నీ కడుపులో ఉన్న బిడ్డే నీకు లక్ష్యం. దానికోసమైనా నువ్వు జీవించాలి. ఎలా జీవించగలను? నిందలతో, అవమానాలతో సంఘం నన్ను గుచ్చి గుచ్చి చూపుతూ ఉంటే తండ్రి లేని ఈ బిడ్డ. అవన్నీ కాచుకోవడానికి నేనున్నా. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను విధవను, పెళ్లి కాకుండా తల్లి నేను పతితను. పతితలకు, పాపులకు భవిష్యత్తునివ్వాలని నా అభిమతం. మత దురంతాలలో, యుద్ధ కల్లోలాల్లో ఎందరూ కన్నెలలా బలికాలేదు? వాళ్ళందరూ పతితులేనా? ఎందరూ సహృదయులు, సంస్కర్తలు వాళ్లకు పునర్జన్మనివ్వలేదు, భవిష్యత్తును కల్పించలేదు? నేను అలాగే నీకు పసుపు కుంకుమను, మాంగళ్య భాగ్యాన్ని, ఇల్లాలి గౌరవాన్ని, నీ బిడ్డకు నాన్నను ఇవ్వదలుచుకున్నాను. కాదన. మీరు నిజంగా దేవుడండి, నా పాలిట దైవం. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అదృష్టం అంటే నాదేనన్నారు. అప్పుడు నా ఆనందానికి అర్థం ఏమని చెప్పను? ఇప్పుడు నేను నీకు ఒక కఠోరమైన నిజాన్ని చెప్పబోతున్నాను. గుండె నిబ్బరం చేసుకో. ఈనాటి నుంచి మనం లౌకికంగా ఆలుమగలం అయ్యాం, కానీ శారీరకంగా మనకు అలాంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. కారణం? లోపం నీది కాదు, నాదే లోపం. నేను నిన్ను భర్తగా భరించగలను, కానీ మగడుగా, మగవాడిగా నాకు అర్హత లేదు. నేను నిన్ను వంచాను, నీకు అన్యాయం చేశాను. అది నా స్వార్థం. నాకు కావలసింది నీ అందం కాదు, నీ శరీరము కాదు, నీ ప్రేమ కాదు.
10 మందిలో నేను మగవాణ్ణి అనిపించుకోవాలి. నాకు ఓ భార్య ఉందని, బిడ్డ పుట్టాడని నలుగురిని నమ్మించాలి. నవ్వులు పాలు కాకుండా నా పరువు నేను కాపాడుకోవాలి. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆనాడు నన్ను దేవుడు అన్నావు, ఇప్పుడు రాక్షసుడన్నా సరే జరిగిపోయింది. ఈ ఇల్లు, ఐశ్వర్యం అంతా నీదే. నువ్వు ఈనాటి నుంచి మహారాణివి. ఈ హోదా నువ్వు ఎలా కాపాడుకుంటావు? ఐశ్వర్యం, హోదా ఎందుకు? ఏం చేసుకోను? నీ బిడ్డ కోసం ఆలోచించు. లోకం దృష్టికి మాత్రం నా భార్యగా జీవించు. లోకానికి కనపడిన నీ జీవితం ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు. చూడు సరోజ, ప్లీజ్ ప్లీజ్, ఈ కన్నీళ్ళు ఈ రాత్రితోనే ఇంకిపోవాలి. రేపటి నుంచి నువ్వు అందంగా, ఆనందంగా కనపడాలి. ఈ క్షణం నుంచి ఇది నీ గది, మన గది అన్నడు కాదు. ఆయన నాకు అన్ని ఇచ్చారు, అన్నిటినీ మించిన స్వాతంత్రం ఇచ్చారు. కానీ ఎన్నడూ నేను దాన్ని వాడుకోలేదు. ఆ వాంఛ నాలో కలగలేదు. ఏనాడు ఇలాంటి చపలత్వం నాలో ఏర్పడలేదు రవి. భార్యగా నన్ను నేను మర్చిపోయి తల్లిగానే రోజులు గడిపాను. మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎవ్వరికీ తెలియకుండా కొన్నాళ్లు గడిచాయి. ఆ తర్వాత అనిసు ఎలాగో అలా అలా పాకింది. అందరు మగాళ్ళకి నా మీద ఆశ కలిగింది. అందరూ నన్ను పొందాలని ప్రయత్నించారు. అందకపోయేసరికి నా మీద అపనిందలు వేశారు. ఇప్పుడు తెలిసిందా రవి, సజీవ సమాధిలో ఏం మూలుగుతుందో? తెలిసింది, కానీ నువ్వేం చెప్తావు నాకు తెలుసు. నా మీద జాలి పడతావు, సానుభూతి చూపిస్తావు. అక్కర్లేదు. ఇప్పుడు నీ నుంచి నేను ఏది కోరటం లేదు. క్షణికమైన చాపల్యంతో నీ ఎదుట ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను రవి. ఇక నీ మొహం నేను చూడలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపో రవి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమిట్రా, ఉద్యోగం పోయిందా? ఏమైందిరా? ఏమిటి కారణం? అనసూయమ్మ, నువ్వు అంతగా బాధపడవలసిన అవసరం